కట్టడానికి సిద్ధపాటు, గుమ్మాలు నిలవడానికి సిద్ధపాటు. ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టడానికి ముందు ఏం చేస్తారు? ఎంత ఖర్చు అవుద్ది, ఎంత మెటీరియల్ పడుతుంది కదా, ఏ మెటీరియల్ వాడాలి, ఏమేమి వాడాలి, ఎక్కడ తెచ్చుకోవాలి అనే ఏ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటారో, ఇప్పుడు వీరు గోడ కట్టడానికి అందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు. మనం ఏ విధంగా గోడ కట్టాలి, అందరం మనం కలిసి కట్టుకోవాలి, ఇలా కట్టాలని చెప్పి అందరూ కూడా గోడ కట్టడానికి ఏం చేస్తున్నారండి? సిద్ధపడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? సిద్ధపడుతున్నారు. ఇప్పుడు మన జీవితాల్లో మనం ఇంకా రేపు లేదు ఎల్లుండి దాటితే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తాం. సో కొంతమంది ఏమనుకుంటారండి, పాత సంవత్సరాన్ని పంపించేస్తున్నాం, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నాం అంటాం. నువ్వు మనం పంపించేది లేదు, ఆహ్వానించేది లేదు. పైనుంచి మనం ఆహ్వానించబడ్డాం, పంపితే వెళ్ళిపోతాం. మనం దేన్ని ఆహ్వానించలేం, మనం దేన్ని పంపలేం. కానీ మన బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేస్తే అది నూతన సంవత్సరమైనా కావచ్చు, మన యొక్క జన్మదినమైన అది దాంట్లో యానివర్సరీ అయినా కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు, ఏదైనా కానీ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. కానీ మనం దేనికి సిద్ధపాటు, దేన్ని కట్టుకోవడానికి మనం సిద్ధపడాలి? అక్కడ పరలోక రాజ్యం మనం చేరాలి అంటే ఇక్కడ మనం జీవితం కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, సంఘాన్ని కట్టుకోవాలి. సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. సంవత్సరాలు ఏమవుతూ ఉంటాయి? గడుస్తుండే సంవత్సరం వెంబడికి సంవత్సరం గడుస్తూ ఉంటాయి. 365 రోజులు, 366 రోజులు అలా వస్తూ ఉంటుంది. 3 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. మనం కూడా వయసులో పెద్ద అవుతూ ఉంటాం, అలాగ అవుతూ ఉంటాం. ఏం సాధించలేదు అనుకుంటాం. కానీ ప్రాముఖ్యమైనది ఏమిటంటే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి చాలా ప్రాముఖ్యత, సిద్ధపాటు మనకి అవసరం. నేను విశ్వాస జీవితంలో ఎంత కట్టబడ్డాను, భక్తిలో నా పునాది ఎంత ఉంది, ఏ విధంగా ఉన్నాం అని ఏం చేయాలి? మనం ప్రశ్న వేసుకోవాలి. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు ఏమంటాడంటే, నేను మట్టపు గుండు వేసి తోస్తానంటాడు. మట్టపు గుండు ఎప్పుడు వేస్తారు? మేస్త్రులు వేస్తారు. మేస్త్రులు గోడ కింద నుంచి బేస్మెంట్ కట్టుకుంటూ 4-5 వరుసలు వెళ్ళిన తర్వాత మట్టపు గుండు వేస్తారు. వేసిన తర్వాత కింద ఉన్న రాయికి పై ఉన్న రాయికి సమానంగా ఉందా లేదా ఏం చేస్తారు? చెక్ చేస్తారు. అది కానీ సరిగ్గా లేకపోతే ఏం చేస్తారు? గోడ మళ్ళీ పడేస్తారు. మనం క్రీస్తు అనే బండ మీద కట్టబడుతూ ఉన్నాం. కట్టబడినప్పుడు దేవుడు ఏం చేస్తారు? మనకి మట్టపు గుండె వేస్తాడు. మట్టపు గుండె వేసినప్పుడు కింద క్రీస్తు అనే ఆ బండ మీద నుంచి ఆ ముఖ్యమైన మూలరాయి, అమూల్యమైన తలరాయి, అది పరిశోధింపబడిన రాయి, అది ఏర్పరచబడిన రాయి మించి మనం కట్టుతూ ఉన్నప్పుడు పైనుంచి కిందకి ఏం చేస్తాడు? కింద నుంచి పైకి ఏం చేస్తాడు? ఆయన చెక్ చేస్తాడు. ఎలాగా మనం కరెక్ట్గా కట్టబడ్డామా లేమా? లోపలికి వెళ్ళిన ప్రమాదమే, బయటకు వచ్చిన ప్రమాదమే. అది కట్టేటప్పుడు కొంచెం ముందుకు వెళ్ళినా కొంచెం వెనక్కి వచ్చిన ఏమవుతుంది? పడేస్తారు. కొంతమంది కట్టేటప్పుడు అయితే పిల్లర్స్ని పడగొట్టేస్తారు. ఎందుకంటే ఆ కొంచెం అంగుళం అనుకుంటారు. కానీ ఒక ఇంజనీర్ చెప్పాడు ఒకసారి, కింద అంగుళం అనుకున్నది పైకి వెళ్ళిన తర్వాత 2 అడుగులు వెళ్ళిపోద్ది అంట, చాలా డేంజర్ అంట. కాబట్టి ఏం చేస్తారు? పడగొట్టేస్తారు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం యేసుక్రీస్తు ప్రభువారి పునాది మీద మనం కట్టబడుతున్నప్పుడు ఆయనకు తగినట్టుగా మనం కట్టబడుతున్నామా అనేది ఏం చేయాలి? మనం ప్రశ్న వేసుకోవాలి. మన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. కట్టబడటం అంటే యేసుక్రీస్తు ప్రభువారికి కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు, చక్కగా కట్టబడుతున్నట్టు అర్థం. తర్వాత బాప్టిజం యోహాను గారు అంటారు మత్తయి 3లో, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించామనుకోండి ఏమవుతున్నట్టు? చక్కగా మనం కట్టబడుతున్నట్టు. రోమా 8లో ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చాలి. ఆత్మానుసారంగా జీవిస్తున్నాం అనుకోండి, మనం ఏమవుతున్నాం? మనం కట్టబడుతున్నట్టు అర్థం. ఈ రోజున వీళ్ళేమో యెరూషలేము గోడలో 52 రోజుల్లో కట్టేశారంటే అర్థం ఏంటంటే, ఆ కట్టక ముందు చాలా సిద్ధపాటుతో కట్టారు, చాలా సిద్ధపాటు ప్లాన్ చేసుకున్నారు. ఏ సమయంలో ఎటువైపు వాళ్ళు కట్టాలి, ఏ సమయంలో ఏ గుమ్మాలు నిలబెట్టాలి, ఏ సమయంలో ఎవరు కట్టాలి ఏంటి అనేది చాలా పకడ్బందీగా చక్కగా వారు ఒక మంచి ప్రిపరేషన్తో సిద్ధపాటుతో వారు ముందుకెళ్ళారు. కాబట్టి అనుకున్న టైంకి వారు కట్టగలిగారు. ఈ రోజున మనం కొన్ని ఇల్లులు చూస్తూ ఉంటాం. ఇల్లు కట్టి సగం ఆగిపోయిన ఇల్లులు చాలా ఇల్లులు ఉంటాయి. ఎందుకని? సరైన ఆలోచన లేక, సరైన ప్రణాళిక లేక, దిగిపోయిన తర్వాత డబ్బులు లేక ఆగిపోయిన ఇల్లులు చాలా ఉంటాయి. అలా కాకుండా ప్లాన్ ప్రకారం కట్టుకుని ఇల్లులు ఏమవుతాయి? ముగించబడి గృహప్రవేశమై చక్కగా గృహంలో హ్యాపీగా
ఉంటారు. ఈరోజు మన పరలోక రాజ్యంలో, పరలోకపు దేవుని సన్నిధానంలో, ఆ నిత్య రాజ్యంలో సంతోషంగా సమాధానంగా అక్కడ మనం గడపాలి అంటే ఇక్కడ సంఘంలో సంతోషంగా మనం సమాధానం కలిగి దేవుని నామంలో జీవించబడుతూ ఉండాలి అంటే మనం ముందు ఏం చేయాలంటే అండి, విశ్వాస జీవితాన్ని మనం ఏం చేయాలండి, కట్టబడాలి. అందుకని పేతురు గారు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన పేతురు గారు రాస్తారు. మనం అందరం కూడా ఏమని చేయబోతున్నామంట, సజీవమైన రాళ్ళ వల్లే ఉండి మనం కట్టబడుతున్నామని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అంటున్నాడు. ఏమంటున్నారండి ఇక్కడ, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు సజీవమైన రాళ్ళ వల్లే ఉండి మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి ఏం కావాలంటే మనకి సిద్ధపాటు కావాలి. నెహెమ్యా అది చేస్తున్నాడు. అందరితో అంటున్నాడు, ఒక్కడ వెళ్ళాడు కానీ అందరినీ కలుపుకున్నాడు. అంటే కట్టడానికి ఏం కావాలంటే ఐక్యత కావాలి. అందుకనే బైబిల్లో ప్రసంగి గ్రంథంలో రాయబడింది, ఒంటిగా ఉన్నవాడు ఏమైపోతాడంట, పడిపోతాడంట. ఒంటిగా ఉన్నవాడు ఏమైపోతాడంట, పడిపోతాడు. అంటే ఏం కావాలంటే మనకి ఐక్యత కావాలి. ఐక్యత ఏంటండి, అందరితో కలిసిమెలిసి ఉండే ఆత్మీయ జీవితం. ఏం చేయాలంట, ఒక 4 ప్రార్థన చేసేవారిని సంపాదించుకోవాలంట. ఒక 10 మందిని ప్రార్థన చేసేవారిని, ఏం సంపాదించకపోయినా మన కొరకు ఒక 10 మందిని ప్రార్థన చేసేవారిని ఏం చేయాలంటే మనం సంపాదించుకోవాలి. నెహెమ్యా ఒక్కడే వెళ్ళాడు కానీ ఆయనతో పాటు అందరూ సమకూడినప్పుడు, ఇప్పుడు ఒక్క వేలుతో నేనేమి చేయలేను, 5 ఏళ్ళు కలిసి ఉంటే నేను కింద నుంచి బరువు అనేది నేను లేపగలుగుతాను. అలాగే 133వ కీర్తనలు కూడా బైబిల్ ఏం చెబుతుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించడంత మేలు ఎంత మనోహరము. ఎలా ఉంటుంది, అహరోను తల మీదుగా పోయబడి అతని అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలం వల్ల ఉండును అంటాడు. హెర్మోను మంచు వల్ల ఉండునట్టు. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండాలని అంటే 7 ఆశీర్వాదాలు ఉంటారు అక్కడ. కట్టడానికి మనం ఏం కావాలంటే ఐక్యత కావాలి. మన ప్రాణమునకును దేహమునకు ఆత్మనకు ఏం కావాలండి, ఐక్యత లేకపోతే మన ఆత్మీయ జీవితం కట్టబడలేం. ఇప్పుడు మందిరం అంతా ఖాళీ. ఇప్పుడు చాలామంది రాలేకపోయారు. కారణం ఏంటి, ఆత్మ అనిపిస్తుంది, రే వెళితే బాగుంది అనిపిస్తుంది, శరీరం అనిపిస్తుంది, చాలా పనులు ఉన్నాయి కదా, ఇంక రేపు ఎల్లుండి ఉంది కదా, లేదు 31st నైట్ అంత గడపాలి, జనవరి 1st అంత గడపాలి, కాబట్టి తర్వాత చూద్దాం అనుకుంటాం. మనం కూడా అంటే ఆత్మకును శరీరానికి ఏమవదు, పొంతనవ్వట్లేదు. ఐక్యత, ఆత్మకును శరీరానికి ప్రాణకను 3 కలిపి ఏం చేయాలంట, కంట్రోల్. ఎవరి కంట్రోల్గా రావాలి, ఆత్మ కంట్రోల్. అందుకని రోమా 8లో ఆత్మానుసారంగా జీవించండి, మీ శరీరేచ్ఛలు నెరవేర్చనంటాడు. అయితే మొదటి పాయింట్, మనం కట్టుటకు మనం సిద్ధపాటు. ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి, కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. దేన్ని కట్టుకోవాలండి, కుటుంబాన్ని కట్టుకోవడానికి సిద్ధపడాలి కదా, ఇంటిని కట్టుకోవడానికి సిద్ధపడాలి, సంఘాన్ని కట్టడానికి మనం ఏం చేయాలి, మనం సిద్ధపడాలి. ఏం కట్టడానికండి, సంఘం కట్టబడాలంటే ఏం చేయాలి, మనం నశించిపోతున్న ఆత్మలను యేసు ప్రభు అంటే ఎనగని వారిని ఏం చేయాలంటే తీసుకొచ్చి మందిరంలో చేర్చాలి. అది మన అందరి యొక్క బాధ్యతని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. అది దీంట్లో మనం గమనం చేసినట్లయితే రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి దీనికి ముందు నెహెమ్యా గారు సిద్ధపడుతున్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి. ఎన్ని రోజులు సిద్ధపడ్డాడంటే రాజుగారి దగ్గరికి వార్త విన్న తర్వాత, అది 2వ పాయింట్లో రాజును ఎదుర్కోవడానికి సిద్ధపాటు. ముందు ఏమో కట్టడానికి సిద్ధపాటు, తర్వాత 2వదిగా రాజును ఎదుర్కోవడానికి కొంతమంది సిద్ధపడ్డారు. నెహెమ్యా గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయంలో ఇంచుమించు 4 నెలలు ప్రార్థన చేశాడు. ఎవరు, నెహెమ్యా. 4 నెలలు. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం వచ్చేప్పటికి, తరువాత అర్థహస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసం తాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసం తీసుకుని రాజునకు అందించి తిని, అంతకు పూర్వం నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు కదా. ఈయనకి తెలిసింది కిస్లేపు మాసం, చిస్లే అంటారు, అది 9వ నెల, మనకి డిసెంబర్. నెహెమ్యాకి వార్త తెలిసింది ఎప్పుడు, కిస్లేప మాసం, మనకి డిసెంబర్. రాజుగారి దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నాడంటే, రాజుగారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళారంట, నీసాను మాసం, అంటే మనకి ఏప్రిల్. మనకేంటిది, ఏప్రిల్. అంటే ఎన్ని నెలలు అయింది,
జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలు ఏం చేశాడు? 4 నెలలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. 4 నెలలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ వార్తను రాజుగారికి ఏదో విధంగా తెలియజేయాలి, రాజుగారి దగ్గర మాట్లాడాలి, రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని నేను మా దేశానికి వెళ్ళాలని చెప్పి 4 నెలలు కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపాటు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒకానొక రోజున రాజుగారిని ఎదుర్కోవాలి. మనం ఎవరా రాజుగారు? లూకాసు వార్త. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్తారు. ఆయన యేసు ప్రభువారే 21వ అధ్యాయంలో చెప్తారు, స్వయంగా చెప్తారు. 34వ వచనం నుంచి, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచార వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతా నివసించే వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండడని చెప్పి. ఎవరిని? ఏ రాజుని? యేసుక్రీస్తు ప్రభు అనే రాజు మధ్యాకాశానికైనా వస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారే స్వయంగా చెప్తారు. ఇప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు మనుష్య కుమారుని ఎదుట మీరు నిలబడాలంటే ఎప్పుడు ఏం చేయాలంటే మనం ఆయన మామూలు అర్థహస్త అనే రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి 4 నెలలు ప్రార్థన చేశాడు. మనం సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులు ప్రభు అని ఆయన ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు ఎంత ప్రార్థన చేయాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అది ఆ రాజుని ఎదుర్కోవటానికి మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. మనం మామూలుగా సంవత్సరం ఎండింగ్లో సిద్ధపడతాం, సంవత్సరంలో అయిపోయిన తర్వాత అయిపోయిందని కాదు, ఓన్లీ న్యూ ఇయర్ కొరకే సిద్ధపడడానికి కాదు. దేని కొరకే సిద్ధపడాలి మనం? పరలోక రాజును ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ మనం ఏం చేస్తూ ఉండాలంటే అండి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ఎదుర్కోవటం అంటే ఏంటి? ఆయన పరిశుద్ధుడు. ఆయన ముందు నిలబడాలంటే మనం కూడా ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులుగా ఉంటే నిలబడగలుగుతాం. ఆయన యథార్థవంతుడు, మనం కూడా యథార్థవంతులుగా ఉంటే ఏమవుతాం అంటే ఆయన ఎలా ఉన్నాడో ఆయన గుణగణ లక్షణములన్నీ మనలో ఉంటేనే ఆయన ముందు ఏమవుతాం? మనం నిలవగలుగుతాం. ఇప్పుడు మనం అంతెందుకు సింపుల్ అండి. మన స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు ఫస్ట్ బెంచీలు ఎవరు కూర్చుంటారు? లాస్ట్ బెంచీలు ఎవరు కూర్చుంటారు? బాగా చదివేవాడు, బాగా ఆన్సర్ చేసేవాడు ఎక్కడుంటాడు? ఫస్ట్ ఉంటాడు. అసలు ఏమీ చదవలేనాడు, హోంవర్క్లు చేయనివాడు, ఏం చెప్పలేనాడు ఎక్కడుంటాడు? మనకెందుకురా బాబు వెనకాలకు వచ్చుంటాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో మన ఫస్ట్ బెంచ్ బ్యాచ్, సెకండ్ లాస్ట్ బెంచ్ బ్యాచ్. యేసు ప్రభుకి ఎవరు కావాలంటే ఎవరి వల్ల ఉన్నాడు ఆయన? అప్పుడప్పుడు కూడా స్కూల్స్కి ఎవరు వస్తారు? డిఈఓ వస్తారు. డిఈఓ వచ్చినప్పుడు ఏం చేస్తారు? బాగా 4-5 బాగా ప్రిపేర్ చేసి ముందు పెడతారు. వాళ్ళని ముందు పెట్టి వాళ్ళు చెప్పడానికి రెడీ చేస్తారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ అందరం మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడడానికి మనం ఏ శక్తిని సంపాదించుకోవాలంటారు. ఏం సంపాదించుకోవాలంట? యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ అంటారు, మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అన్నట్లు. మనం శక్తిహీనులం. మనం ఎవరమండి? కానీ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం ఏం రాయబడింది? సొమ్మశీల వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. ఇంకా 37వ వచనం వచ్చినట్టుగా యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. ఇప్పుడు ఏమన్నారంటే శక్తిమంతులు అవ్వాలంటే ఆ శక్తి మళ్ళీ ఎవరిస్తారు? మళ్ళీ ఆయన ఇస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటాము. పక్షి రాజుల వల్ల రెక్కల చాపై పైకి ఎగురుతాం, అలాగే పరిగెత్తుతాం, సమస్యలుగా నడిచిపోయే గొప్ప భాగ్యాన్ని మనకిస్తాడు. ఈరోజు 2వ పాయింట్లు అర్థం చేసుకుందాం. రాజును ఎదుర్కోవటానికి మనం సిద్ధపడాలి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయన ముందు నిలబడడానికి మనం సిద్ధపడాలి. ఆయనతో మేఘమండలం మీద కొనుపోబట్టానికి మనం సిద్ధపడాలి అంటే శక్తిని మనం పొందుకోవాలి. ఏ శక్తి? వాక్యపు శక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి. వాక్యంలో శక్తి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడి గురించి పౌలు గారు రాస్తారు, తిమోతి, దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదు కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడంటాడు కదా. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో ఏముందండి? శక్తి ఉంది. యేసు ప్రభువారి నామములో ఏముంది? శక్తి ఉంది. యేసు ప్రభువారి సన్నిధిలో ఉంది శక్తి. ఇదంతా మనం పొందుకున్నప్పుడు దేనికంటే ఇదంతా మనం ఆయన మన రాజును
ఎదుర్కోవటానికి, రాజును మనం ఎదుర్కోవటానికి. ఈ రోజున మనందరి ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన మనం ఎదుర్కోవటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మనం ఏం చేయాలండి? సంపాదించుకోవాలి. ఎంత వాక్యం చదివితే అంత దేవుని శక్తితో నింపబడతాం. ఎంత దేవుని సన్నిధిలో గడిపితే అంత దేవుని శక్తితో మనం నింపబడతాం. ఎంతగా ఈ నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తుంటామో అంత దేవుని శక్తితో ఏమవుతాం? మనం నింపబడతాం. అందుకే 84వ కీర్తనలో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గముల వారికి అతి ప్రియములు అంటాడు. అతి ప్రియములు అంటాడు. ఈయన ఇలా ఎంత సిద్ధపడ్డాడు కదా. ఒకసారి ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే ఎస్తేరు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే అప్పటికి ఎన్ని రోజుల నుంచి వెళ్ళలేదామే? నేటికి 30 దినముల నుండి రాజు నద్ద ప్రవేశించిన నేను పిలువబడదని చెప్తుంది ఆవిడ 4వ అధ్యాయంలో. పిలువబడలేదు. కానీ ఏమైంది అక్కడ? రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి 3 రోజులు ఏం చేయమంటుందామే? మీరు షుషాను కోటలో ఉన్న యూదులందరినీ తీసుకెళ్ళి సమాజ మందిరంలో ప్రార్థన చేయండి, నేను పనికెత్తులో కూడా ఏం చేస్తాం? 3 రోజులు ఉపవాసం అండి ప్రార్థన చేస్తాం. 3 రోజుల తర్వాత బయలుదేరుతుంది. అంటే 3 రోజులు ఈమె దేని కొరకు సిద్ధపడుతుంది? రాజును దర్శించడానికి. నాకు పిల్లలు అల్లరి చేస్తున్నారా? రెడ్డి వాళ్ళు మనోడు వెళ్ళి చెప్పు, అలా వెళ్ళి చెప్పు, కొంచెం ప్రార్థన జరుగుతుంది, అల్లరి చేద్దాం. ఏంటండి? దేవుని దర్శించడానికి, రాజుగారిని దర్శించడానికి. ఎవరికి ఆజ్ఞ, ఎవరికైతే దండము చూపించబడతారో వారు మాత్రమే బ్రతుకుతారు. ఈమె రాజుగారికి భార్య, 127 సంస్థానాలకి రాజుగారైనటువంటి అహష్వరోషు యొక్క భార్య ఈ ఎస్తేరు హదస్స. ఈమెకు కూడా పిలువబడలేదు, సెలవు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే అర్హత సంపాదించుకోవాలి, రాజుగారి దయ సంపాదించుకోవాలి, రాజుగారి కరుణ సంపాదించుకోవాలి, రాజుగారి కనికరం సంపాదించుకోవాలి, రాజుగారి ప్రేమ సంపాదించుకోవాలి. ఇప్పుడు దానికి ఏం చేస్తున్నారు మీరు? ఉపవాసం అండి ప్రార్థన చేస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం ప్రవేశించడానికి మనం ఆయన ఇక్కడ ఎప్పుడైతే ఎవరైతే ఆయన దండం ముట్టుకొని ఇస్తాడో వారికి అక్కడ ఏమాత్రం ప్రాణాపాయం లేకుండా అక్కడ దేవుడు వారిని కాపాడతాడు. లేదంటే వారిని ఏం చేయాలంట? చంపేయాలి. అది అయిపోయిన తర్వాత 5వ అధ్యాయంలో 1వ వచనం, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉండడు రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము ఎక్కున ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలనని నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించేది ఆమెతో చెప్పాను. ఏమైందండి? రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి, రాజుగారి దయ సంపాదించుకోవడానికి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత రాజభూషణములను రాజవస్త్రాలను ఇవన్నీ అటు రాజుగారికి తగ్గట్టుకి రాణిగారు అలంకరించబడి వెళ్ళింది. ఈరోజు మనం కూడా ప్రభు సన్నిధిలో ఎక్కువ మనం గడిపితే మనకి ఏ వస్త్రాలు వస్తాయి? మనకి రాజవస్త్రాలతో నింపబడతాం. ఏ వస్త్రాలండి? అంటే ఆధ్యాత్మిక అలంకరణ అంతా దేనితో సమానం? పరలోకపు రాజ సన్నిధి యొక్క రాజవస్త్రములతో సమానం. ఇప్పుడు ఈమెని చూసిన వెంటనే ఆయనకి దయపుట్టి దండాన్ని చూపించాడు. అంటే ఎప్పుడైతే మన వాక్యములో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఎక్కువగా మనం ప్రభు దగ్గర మనం ప్రార్థనలో గడుపుతూ ఉంటామో శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆలోచనలు రోగ సంబంధమైన పోలికి పోయి కుమారుని యొక్క స్వారూప్యంలోకి మనం వస్తాం. ఎవరి స్వారూప్యంలోకి? కుమారుని యొక్క స్వారూప్యంలోకి వచ్చినప్పుడు కుమారుడికి మన మీద ఏం పుడుతుంది? దయ పుడుతుంది. ఎందుకంటే మన ముఖములో ఆయన ముఖం కనపడాలంట. మన ముఖములో అంటే ఇర్మియా గ్రంథంలో రాయబడింది, కంసాలి వెండిని నిర్మలం చేయ రీతిగా నిర్మలం చేస్తాడు. ఒక యవనస్తురాలు వెళ్ళి కంసాలి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, మీరు దీన్ని అందులో వేసి వదిలేస్తారా వెండిని? అంటే లేదు, నేను కూర్చొని వెండిని దాన్ని బాగా తిప్పుతాను. ఎప్పటి వరకు తిప్పుతారంటే నా ముఖం దాంట్లో కనపడాలి, అప్పుడే దాన్ని నేను బయటికి
తీస్తానని చెప్పాడు. ఇప్పుడు మనకి కొన్నిసార్లు మనం సిద్ధపడలేదనుకోండి, దేవుడే మనల్ని సిద్ధపరుస్తాడు. వెండిని శోధించినట్టుగా నేను శోధిస్తానంటాడు. ఎందుకని? భక్తుడు అంటాడు కదా, నేను శోధింపబడిన పిమ్మటి నేను సువర్ణం వలె నేను కనపడుతున్నాను. నేను శ్రమనందక మునుపు నేను త్రోవడిచి తిరిగితిని, ఇప్పుడు నీ ఆజ్ఞల మార్గముని నేను అనుసరించుచున్నాను. అంటే మనం దేవుడి దగ్గర ఒక అవకాశం ఇస్తాడు ఆయన పోలికలో మారడానికి. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ అవకాశాన్ని దేవుడే తీసుకుంటాడు. ఏం చేస్తాడు? మనల్ని వెండిని నిర్బలం చేరేదిగా పుట్టములో వేసి మనలో ఆయన పోలికి కనపడే వరకు మళ్ళీ ఏం చేస్తాడండి? ప్రిపేర్ చేస్తాడు. కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, నిరుత్సాహాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అది ఏదైనా కానీ ఏమనుకోవాలంటే, నన్ను ఆయన పోలికలోకి నన్ను సిద్ధపరచడానికి నాకు ఇవి వచ్చినాయి, కానీ అవి నా యొక్క ప్రమాదానికి కావు. బైబిల్లో రాయబడింది ఏమంటే, అవి సమాధానమైన సంగతులే కానీ హానికరమైనవి కావు. నీకు నాకు ఏమి ఆజ్ఞాపించినా హానికరమైన ఏమీ కూడా దేవుడు ఆజ్ఞ రానివ్వడు. సమాధానకరమైన సంగతులే మనకు జరుగుతాయి తప్ప మనకి హానికరమైనది ఏది మన దగ్గరికి రానే. ఎందుకని? రోమ 8:1 చెప్పాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తునేస్తున్న వారు ఏ శిక్షావిధి లేదు అని చెప్పిన దేవుడు మనల్ని శిక్షలో వదిలిపెట్టడు. హానికరమైన ఏవీ రాకుండా మనల్ని ఆయన పోలికలో రావటానికి మళ్ళీ ఏం చేస్తాడండి? ప్రిపేర్ చేస్తాడు. ఆయన అవకాశం తీసుకోకముందే మనం ఏం చేయాలి? అవకాశం మనం తీసుకోవాలి. మనం అవకాశం తీసుకోవాలి. తీసుకొని ఎప్పుడైతే మన ప్రభు దగ్గర మనం గడుపుతామో మనం ఏమవుతామండి? మనం చక్కటి సిద్ధపాటుతో రాజును మనం ఎదుర్కోవటానికి ప్రభు సహాయము చేస్తాడు. మరి దానియేలు గ్రంథంలో కూడా ఒకసారి మనం గమనం చేస్తే, తెల్లారితే ఇంక జ్ఞానులందరినీ చంపేస్తారు. ఆ రాత్రి ఒక్కటే టైం ఉంది. దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగో దగ్గరికి వచ్చి, రేపు నేను ఆ కళ యొక్క భావము అంతా రాజుగారికి చెప్పాలి, చెప్పకపోతే కానీ మన అందరం చంపేస్తాడు. కాబట్టి ఏం చేయండి? మీరు రాత్రి మీరు ప్రార్థన చేయండి. ఈయన కూడా రేపు ఏం చేయాలి? ఇప్పుడు రాజుగారి ముందుకు వెళ్ళాలి. నెహెమ్యా రాజుగారి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎస్తేర్ రాజుగారి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడింది. దానియేలు రేపు రాజుగారి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు రాత్రి ప్రార్థన చేసుకోవాలి. కళ భావం కూడా దానియేలు గారికి తెలిసింది. పొద్దున్నే వెళ్ళాడు, ఆ భావాన్ని చెప్పాడు. అద్భుత రీతిగా వారిని ఏం చేశాడు? రాత్రి అంతా ఏం చేశారు? మళ్ళీ ఏం చేశారు? ప్రార్థన, జ్ఞానం కొరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. రాజుగారి దగ్గర ఆ యొక్క ప్రాణ సంబంధమైన ఆ యొక్క శిక్షణ నుంచి తప్పించుకోవాలండి. ఎందుకు? ఆజ్ఞ జారీ చేసేసాడు. జ్ఞానులైన వారందరినీ చంపమన్నప్పుడు ఫస్ట్ ఎవరింటికి వచ్చారండి? దానియేలు దగ్గరికి వచ్చారు. ఎక్కడి నుంచి చేసుకుంటూ వెళ్ళిపోదామని. ఏమైంది అని అంటే, అప్పుడు దానియేలుకి చెప్తారు, పలానా జరిగింది, రాజుగారికి కళ వచ్చిందంట, కళ మర్చిపోయాడంట. ఆయన కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, మా వల్ల కావట్లేదండి. అప్పుడు ఇన్ఛార్జి దగ్గరికి వెళ్ళి, ఆర్యూష్ కొంచెం నాకు టైం ఇస్తావు, రాత్రి టైం ఇస్తే రేపటి కల్లా చెబుతానని చెప్పి రాత్రి ప్రార్థన చేస్తాం. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మన జీవితాల్లో కూడా ప్రతి పనికి లోకంలో మనం చేసే ప్రతి పని, మనం ఎదుర్కొనే ప్రతి కష్టం, ఎదుర్కొనే ప్రతి ఇబ్బంది, ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం ఎవరి దగ్గర ఉంటుందండి? ప్రభు పాదాల దగ్గరే ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుందండి? ప్రభు పాదముల యొద్ద మనం ఎప్పుడైతే కనిపెడతామో, అంతా రాజ్యానికి రాజుగారికి వచ్చిన కళ మర్చిపోయిందని చెప్పడానికి దానియేలుకు దేవుడు జ్ఞానం ఇచ్చిన దేవుడు మనకు కూడా సమస్యకి ఏం చేస్తాడండి? పరిష్కారం చేస్తాడు. కాబట్టి ముగ్గురు కూడా ఏం చేశారంటే, మొదటేమో కట్టడానికి నెహెమ్యా వారందరూ సిద్ధపడ్డారు. రెండవదిగా రాజుని ఎదుర్కోవటానికి ఏం చేశారంటే వారందరూ కూడా సిద్ధపడ్డారు. మూడవదిగా మనం గమనం చేసినట్లయితే నిర్గమకాండం 19వ అధ్యాయంకి వద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయంలో 10-11 వచనాల్లో యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులు ఎదుటి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఇక్కడ ఏమన్నాడండి దేవుడు? నేడును రేపును పరిశుద్ధపరచు, 3వ రోజుకి సిద్ధంగా ఉండాలి. నేడు రేపు ఎల్లుండ. ఏంటండి? నేడు రేపు ఎల్లుండ. ఇంతకుముందు మన బైబిల్ అంతటిని కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పాను? మొన్న పాత నిబంధన జరిగింది. మొన్న పాత నిబంధన జరిగింది. నిన్న ఏం జరిగింది? క్రొత్త నిబంధన జరిగింది.
ఇప్పుడు ఈరోజు ఏం జరుగుతుంది? మొన్న పాత నిబంధన జరిగింది, నిన్న సువార్తలు జరిగినవి. ఈరోజు ఏం జరిగింది? పత్రికల కాలంలో ఉన్నాం. రేపు ఏం జరగబోతుంది? ప్రకటన జరగబోతుంది. ప్రకటన గ్రంథం 4 పార్ట్స్. మొన్నేమో ఓల్డ్ టెస్టమెంట్ జరిగిపోయింది, నిన్న సువార్తలు జరిగిపోయినాయి. ఈ రోజున అపోస్తల కార్యములు, పత్రికలు ఒకే టైంలో కాబట్టి పత్రికల కాలంలో ఉన్నాం. రేపు ఏం జరగబోతుంది? ప్రకటన గ్రంథం ఏంటి? ఇంక ఎత్తమరటమే, క్లోజ్. ఏంటంట? దేనికి? ప్రకటన గ్రంథం అంటే 3వ నాటికి సిద్ధం. మరి రేపటికి సిద్ధం అంటే ఏంటి? ఈరోజు మనం ఏం చేస్తాం? అందరూ ఉన్నారనుకోండి, పిల్లలకి రేపు ఏం కూర వండాలి, ఏం బాక్స్ పెట్టాలి, ఏం క్యారేజ్ పెట్టాలి అన్నీ రేపు అయితే షాపులు ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారు? తెచ్చుకుంటారా లేదా? ఇప్పుడు 31st నైట్ వస్తుందండి, జనవరి 1 వస్తుందండి. డ్రెస్సులు అన్నీ రెడీగా పెట్టుకుంటారు లేదా? ఎందుకేం పెట్టుకుంటారు? అందరం పెట్టుకుంటాం కదా. ఇవన్నిటికి రెడీ పెట్టుకున్నాం. కానీ రేపు ప్రభు వస్తే, ఈరోజే ప్రభు వస్తే ఏంటి అనే దానికి మనం అది అలర్ట్ ఉండదు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ అయినా వారిని పరిశుద్ధపరచు. ఎలా పరిశుద్ధపరచబడతారు? వారికి అప్పటికి ఇంకా యేసుక్రీస్తు ప్రభు రక్తం చెందించలేదు కాబట్టి ఇప్పుడు మనం ధన్యులం. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పరిశుద్ధపరచు, తమ బట్టలు ఉతుక్కొని. మనకేం బట్టలు ఇచ్చాడు ఆయన? రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చాడు, నీతి అని పైబట్టిని ఇచ్చాడు, దీన మనస్సు అని వస్త్రాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ అలంకరణలన్నీ ఇచ్చాడు. ఇవన్నీ ఏం చేయాలంటే మనం ఉతుక్కోవాలంట. ఎవరన్నా ఉతుక్కున్నారా? బైబిల్లో ఎవరన్నా ఉతుక్కున్నారా? ప్రకటన గ్రంథంలో కనిపిస్తారు మనకు అక్కడ చక్కగా. వారి యొక్క బట్టలన్నీ ఉతుక్కొని తెలుపు చేసుకొని వచ్చారంటారు అక్కడ. 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 13, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగూ నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడార వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గు యొద్దకు వారిని నడిపి దేవుడే వారి ప్రతి కన్నుల బాష్ప బిందువును తుడిచివేయను. ఇక్కడ ఎవరంటే మహాశ్రమల నుండి వచ్చిన వారి వీరు యేసుక్రీస్తు ప్రభు రక్తములో వస్త్రములు ఉదుక్కొని తెలుపు చేసుకొని. ఈ రోజున బట్టలు ఉతుక్కోవడం అంటే ఏంటంటే మన వస్త్రములు దినదినము ఏం చేయాలంటే మన దుస్తులు తెలుపు చేసుకొని ఉండాలంట. అందుకని ప్రసంగి గ్రంథంలో కూడా ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములే ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుమా. తెల్లని వస్త్రాలు అంటే ఏంటి? ఇలా పాస్టర్లు వేసుకున్నట్టుగా వైట్ అండ్ కాదు. అక్కడ ఏంటి తెల్లని వస్త్రాలు అంటే ఎప్పుడు పరిశుద్ధమైన వస్త్రములు ధరించుకోవాలి. ఎప్పుడు యేసు ప్రభు రక్తములో కడగబడిన వస్త్రములు కలిగి ఉండాలి కదా అంటాడు కదా. నీ వస్త్రములు డాగులైపోయినాయి ఏంటి? రా వివాదము తీర్చుకుందాం. మీ పాపములకు వేడ ఎర్రని కెంపు వలె ఉన్న తెల్లని హిమం వలె చేస్తానంటాడు. దినదినం మన యేసుక్రీస్తు ప్రభు రక్తములు ఏం చేయాలంటే కడగబడి సిద్ధంగా ఉండాలి. వారు అన్నాడు దేవుడు వారితో, వారు బట్టలు ఉతుక్కొని 3వ నాటికి వారు సిద్ధంగా. ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభు రక్తములో మన యొక్క బట్టలు ఉతుక్కోకుండా ఎక్కడైనా వెళ్ళినా కానీ పాపపు మురికి ఎక్కడా పోదు. పాపపు మురికి ఎక్కడికి వెళ్ళినా పోదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే రక్తములోనే మన పాపపు మురికిపోయి శుద్ధమైన వారంగా, పరిశుద్ధమైన దుస్తులంగా, పరిశుద్ధమైన వస్త్రములు మనకి ఏం చేస్తాడైనా ధరింపచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి గమనించేద్దాం, మనందరి జీవితాల్లో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క సమూహం వారందరూ మహాశ్రమల నుండి వచ్చారు. కానీ యేసు ప్రభు రక్తముల వారి బట్టలు ఉతుక్కున్నారు. మనం దినదినము కూడా మనం ఏం చేయబడాలండి? దీన మనస్సున వస్త్రం, రక్షణ అనే వస్త్రం, ఇంకే వస్త్రాలు ఉన్నాయి? నీతి అనే పైబట్ట, పరిశుద్ధాలు, అలంకరణలు, ఇవన్నీ కూడా ఏం చేయాలంట? దినదినము కూడా మనం వస్త్రములను తెలుపు చేసుకునే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు తాబోరు పర్వతం మీదకి వెళ్ళారు. వారి ఎదుట రూపాంతరం చెందాడు. ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. రూపాంతరం చెందినప్పటికీ 3 సువార్థికులు ఏమి రాశారు?
ఆయన వస్త్రములు మిగుల తెల్లని వాయను, లోకమందు ఏ చాకలివి అంత తెలుపుగా చేయలేడు అంటాడు. అంటే మనకి వచ్చేటప్పటికి రోమా 12లో గమనిస్తే మీ మనస్సు మారి రూపాంతరము చెందాడు. అంటే మన దేవుడికి కనబడేప్పుడు ఎలా ఉండాలంట? యేసుప్రభు ఎందుకు రూపాంతరం చెందారంటే శిష్యులు యాకోబు, యోహాను, పేతురు గారు ముగ్గురే ఉన్నారు. ఆ పర్వతానికి తర్వాత రూపాంతర పర్వతం అని పేరు పెట్టారు. యేసుప్రభు రూపాంతరం చెందిన తర్వాత, ఆ రూపాంతరం చెందకముందు దాని పేరు తాబోరు పర్వతం. ఎందుకంటే మీరు కూడా ఈ విధంగా ఏం చేయాలి? గొంగలి పురుగు ఉందనుకోండి, అది రూపాంతరం చెంది ఏమవుతుంది? బటర్ఫ్లైగా మారుతుంది. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అందరూ అసహించుకుంటారు. అది బటర్ఫ్లైగా మారినప్పుడు ఏమవుతుంది? అందరికీ సంతోషం. రక్షించబడక ముందు మనం గొంగలి పురుగులాగా ఉండేవారు. పౌలు గారు అంటారు, పూర్వము నేను దోషకుడిని, హింసకుడిని, పాపులలో ప్రధానుడు, హానికరుడు. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ఏమైపోయాడంట? యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రీతికరమైన పాత్రగా మారిపోయాడు. కాబట్టి రోజున మనం ప్రభువుని దేవుణ్ణి మూడో పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఏంటంటే సిద్ధపాటు. నేడును రేపును మీ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధంగా దినదినం మనం ఏం చేయాలంట? ప్రభు యొక్క రక్తంలో కడగబడి సిద్ధపరచబడిన వారమై ఉండాలని చెప్పి దేవుని వాక్యం నీకు నాకు సెలవిస్తూ ఉంటుంది. తర్వాత 4వదిగా మనం గమనం చేస్తే ప్రసంగి గ్రంథంలో, అద్భుత ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. మనం మెట్లు దిగుతుంటేనే మనకి ఎదురుగుంట బోర్డు కనపడుతుంది. ఏమంటారు అక్కడ? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు అన్నట్టున్నాడు. అంటే ఇక్కడ అర్థం దేవుని మందిరమునకు పోవునప్పుడు అంటే ఓన్లీ మందిరానికి వచ్చినప్పుడే అని అనుకోవాలా? మనం అందరం ఏ మందిరానికి వెళ్తున్నాం? మనం పరలోకపు నూతన యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికండి? పరలోకపు నూతన యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నాం. ఆ మందిరానికి పోయినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలంట? జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. బిలాము వస్తున్నాడు, బిలాము వెళ్తున్నాడు గాడిద మీద. వెళ్తున్నప్పుడు గాడిద ఏం చేసింది? గోడ పక్కమ్మట వెళ్ళిపోయింది. పాప గాడిదకి దూత కనపడుతున్నాడు కానీ బిలాముకు దూత కనపడలేదు. సరే, ఇద్దరు పడిపోయారు. గట్టిగా 3 సార్లు కొట్టేశాడు పాపం. అప్పుడు గాడిద మాట్లాడుతుంది. దేవుడు వాక్కు ఇచ్చాడు, నీ దాననైదును మొదలుకొని నేను ఎప్పుడైనా పడేసానా అని అన్నప్పుడు, అప్పుడు దేవుడు ఈయన కన్నులు తెరిచినప్పుడు తలతలాడి వరతీసిన కత్తి పట్టుకొని దేవదూత కనిపిస్తున్నాడు. అక్కడ ఏమంటారంటే దేవదూత, నీ నడత విపరీతంగా నా ఎదుట కనిపించింది. ఆ గాడిద కనుక తప్పించకపోతే నిన్ను చంపేసావు అని. అంటే ఏంటి? నీ ప్రవర్తన నాకు సరిగా నచ్చలేదు అంటున్నాడు. ఎందుకని? వద్దు అన్నదానికి వెళ్తున్నాడు. ముందు రోజు ఏమన్నాడు దేవుడు? నువ్వు వెళ్ళొద్దు అన్నాడు, అంతే, ఆగిపోయాడు. సరే, మళ్ళీ వాళ్ళకంటే గనుడైన వారిని బాలాగురాజు పంపించాడు. అప్పుడు దేవుడు ఎవరిని బలవంతం చేయడు. నీ ఇష్టం వెళ్తే ఇల్లు, నేను చెప్పింది చెప్పు, నీ సొంతంగా ఏం చెప్పొద్దని చెప్పాడు. ఆ వెళ్తున్నందుకు దారిలో ఏమైపోయింది? కత్తి. అంటే నీ ప్రవర్తన నా ఎదుట విపరీతంగా, నీ ప్రవర్తన నాకు సరిగా కనిపించలేదు అంట. ఇక్కడ ప్రశ్న వేసుకుందాం. దేవుని మందిరము అనగా పరలోకపు మందిరమును గెలుతున్నప్పుడు మన జీవితం ప్రవర్తన ఎలా ఉండాలంటండి? చాలా బాగుండాలి. మనం కంటికి కనిపించే విషయంలో బాగానే ఉంటాం. ఎప్పుడండి? కంటికి కనిపించే. అందుకని పౌలు గారు పత్రిక రాస్తారు, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. మనం ఇక చీకటి వారం కాము, మనం వెలుగు సంబంధం. రాత్రి అనేది మన ఇంట్లో ఎలా ఉంటాం? మనకి ఇష్టం వచ్చినట్టు మనం నచ్చిన విధంగా ఉంటాం. పగలు బయటికి వెళ్ళాలంటే ఎలా ఉంటాం? మనం మర్యాదగా ఉంటాం. ఎలా ఉంటాం? మనం మర్యాదగా ఉంటాం. బైబిల్ ఏమంటుందంటే చీకటి కాలం గడిచిపోయింది, మన జీవితం అంతా ఎలా ఉండాలంట? మర్యాద వస్త్రాలే ధరి. అంటే ఏంటి? ఇప్పుడు ఈ బట్టలనే కాదు, ఇంకా మన లైఫ్ అంతా ఎలా ఉండాలంట? దేవుని ఎదుట మర్యాదగా ఉండాలంట. అది ఎలా ఉండాలంట? దేవుని ఎదుట మర్యాదగా ఉండాలంటాడు. దేవుని ఎదుట మర్యాదగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని చూసి ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఉదాహరణకు ఆదికాండం 4వ అధ్యాయంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. కయ్యూను తీసుకొచ్చాడు, హేబెలు తీసుకొచ్చాడు. కయ్యూను దేవుని ఎదుట తన ప్రవర్తన సరిగా లేదు. నీ సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా, నీ సత్క్రియ నాకు కనిపించలేదని చెప్పాడు. అంటే దేవుని ఎదుట ఇతని ప్రవర్తన సరిగా లేదు కాబట్టి ఇతను రిజెక్ట్ చేశాడు. హేబెలు ప్రవర్తన జీవితం బాగుంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. కాబట్టి దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు
మన ప్రవర్తన ఏం చేయాలంటే మన సిద్ధపాటు పరలోకపు నూతన యెరూషలేములో మనం యాత్రా జీవితం అంది. ఏ జీవితం అంటే మనందరినీ యాత్రా జీవితంలో ప్రయాణం చేస్తుంటున్నాం. ఎప్పుడు అడుగు పెడతాం మనకు తెలీదు. మనం ప్రయాణం చేస్తున్నాం. యాత్రికుని ప్రయాణం అని ఒక బుక్ రాశారు. జాన్ బనీన్ అనే భక్తుడిని ఇంగ్లాండ్లో సువార్త ప్రకటిస్తున్నందుకు, ఇంగ్లాండ్ దేశమే చాలామంది పాపం తెలియక బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు సువార్త అంటూ ఉంటారు. ఇంగ్లాండ్లోనే సువార్త మీటింగ్ పెట్టి వాక్యం చెబుతున్న ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు పాపం. ఆ జైల్లో కూర్చొని జాన్ బనీన్ అనే భక్తుడు యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. ఏం ప్రయాణం అండి? యాత్రికుని ప్రయాణం అంటే యాత్ర, విశ్వాస యాత్ర ప్రారంభం మొదలుకొని ముగింపు పరలోక రాజ్యంలో చేరేంత వరకు ఎన్ని విధాల అవంతరాలు ఎదుర్కొంటామో అవన్నీ రాశారు. దాన్ని ఒక సినిమాగా కూడా తీశారు. యాత్రికుని ప్రయాణం తెలుగులో కూడా సినిమా బాగుంటుంది, చక్కగా చాలా బాగా తీశారు. దాన్ని బైబిల్ తర్వాత నెక్స్ట్ ఏదైనా బుక్ ఉందంటే అదే అని చెప్పారు క్రైస్తవ. అంత బాగా తీశారు. అంటే మన యాత్ర జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా మనం దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంట? మర్యాదగానే ఉండాలంట. మన జీవితం, మన నడక, మన నడత, మన మాట, మన వైఖరి ప్రతి ఒక్కటి ఎలా ఉండాలంటే అండి చాలామంది తెలియక ఏమంటారంటే ట్రెండ్ మారిపోయింది, అది మారిపోయింది, ఇది మారిపోయింది. ఎన్ని మారినా యేసుప్రభు మారలేదు. ఎన్ని మారిపోయినా మనం నమ్మిన దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడు కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండ పరలోక మందిరమునకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా మనం ఎప్పుడైతే గమనించుకుంటామో అప్పుడు మన జీవితం ఒక్క ఆదివారం అనే కాదు, 366 రోజులైనా లీఫ్ ఇయర్ కలిస్తే కనుక ఆ 366 రోజులు కూడా నువ్వు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణం చేసినా, ఇంట్లోనో బయట ఎక్కడన్నా ఎలా ఉంటాం? మనం ఎనీ టైం ప్రిపేర్గా ఉంటాం. మనం దేవునికి సంతోషకరంగా ఉంటాం. మనం కొన్నిసార్లు మనం ప్రవర్తన విషయంలో మందిరంలో ఒక విధంగా ప్రవర్తిస్తాం భక్తిగా. చర్చి అయిపోయిన తర్వాత, ఆదివారం అయిపోయిన తర్వాత, సోమవారం శనివారం వరకు మనం దేవుడు ఎవరో తెలియనట్టుగా మారిపోతాం కొన్నిసార్లు. అది కరెక్ట్ కాదు. ఈ వచనం మందిరమునకు పోయినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడైనా కాదు, అక్కడ పరలోకపు మందిరానికి ప్రయాణం చేస్తున్నాం. మనం ఆ మందిర ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే ప్రభుని హృదయంలో చేర్చుకున్నామో ఆ క్షణము నుంచి మన చివరి శ్వాస విడిచేంతవరకు ఎలా ఉండాలంటే మనం జాగ్రత్తగానే ఉండాలి, సిద్ధపడాలని దేవుని వాక్యం అవుతుంది మనకి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో మనం మొదట చూసాం, కట్టుకోవటానికి వారు సిద్ధపడ్డారు, మనం కట్టుకోవడానికి సిద్ధపడాలి. వారు రాజును ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారు, మనం కూడా రాజును ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. వారి దేవుని ఎదుర్కోవడానికి బట్టలు ఉతుక్కున్నారు, మనం కూడా దేవుని ఎదుర్కోవటానికి మనం ఏం చేయాలంటే బట్టలు అన్నీ మనకు దైవ సంబంధం ఏమన్నాయో అన్నీ కూడా మనం ఏం చేయాలంట ఉతుక్కోవలసిన వారంగా ఉండాలి. తర్వాత ఏం చూసాం? ఇప్పుడు మనం మందిరమునకు, పరలోక మందిరములో, పరలోకపు దేవాలయములో దివారాత్రములు దేవుని ఏం చేస్తామంటే మనం ఆరాధిస్తూ ఉంటామంట, స్తుతిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, ప్రభువుని మహిమపరుస్తూ ఉంటాం. ఆ అద్భుతమైనటువంటి మహానగరంలో చేరాలి అంటే ఈ యాత్ర జీవితం అంతా మనం దేవునికి అంగీకారంగా, ఆ బిలాముని అన్నట్టుగా దేవుడు మనల్ని అలా అనకూడదు అంటాడు. ఎప్పుడైనా మనం ఆయనకి ప్రీతికరమైన పాత్రల వలె అంటాడు. ఇంక ఎఫెసీ 5:1 ఏమంటాడు అక్కడ? మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి ఎలా ఉండాలంట? మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మనం పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు ఆయన తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించేసుకు. అంటే మనం ఒకప్పుడు రక్షించబడకము దుర్గంధం, చెడు వాసన వచ్చేది. మనలో పరిమళ వాసన రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడి ఆ పరిమళ వాసన, యేసు అని సువాసన ఇచ్చే నామం మనలోకి వచ్చింది. మనం ఎలా ఉండాలంట? పరిమళ వాసనగా ఉండటానికి ప్రియులైన పిల్లల వలె మనం ఏం చేయాలంటే ప్రయాణం చేస్తూ అందరం కూడా చిన్న చిన్న క్రీస్తుల వలె మన జీవితంలో ఏం చేయాలంట కొనసాగాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఒకవేళ గమనం చేస్తే యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మన కాలం అంతా ఏం కాలం అంటండి? నరుల కాలం, భూమి మీద యుద్ధకాలం కాబట్టి యుద్ధానికి ఎప్పుడు మనం ఎలా ఉండాలి? సిద్ధంగానే ఉండాలి. యుద్ధానికి సిద్ధానికి దెబ్బలాటలకు కాదు, యుద్ధానికి సిద్ధంగా అంటే ఎలాగండి? ఏదైనా మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడినది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధాల లోకనాథులతోనూ దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. ఎవరైనా మన మీద అటాక్ చేశారంటే అది వాళ్ళ మిస్టేక్ కాదు. వారిలో ఎవరు వెళ్ళి
అపవాది వెళ్ళి మన మీదకి అటాక్ చేస్తాడు. ఇవన్నీ మనం ఎదుర్కోవాలని దేవుడు వచ్చి సారంగా కవచం ధరించుకొని ఉండాలంటాడు. అయితే మరి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనందరికీ తెలుసు 1వ వచనం, ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీలు, మొయోనీలు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించి వారు హససోను తామారు అని ఎనిమిదిలో ఉన్నారని యెహోషాపాతునికి తెలియజేశారు. అందరూ యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యుధాన్నంతటి ఉపవాసం ఆచరించాడండి. దేవుని వలన సహాయం వేడుకోవడానికి కూడుకుంది. ఇప్పుడు ఏం చేయాలండి? యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం చేయడానికి వీరి శక్తి చాలదు. ఇప్పుడు శక్తి చాలదంటే ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధంలో శక్తి చాలకపోతే ఫస్ట్ ఏం చేస్తారు? వేరే రాజ్యం సహాయం కోరతారా లేదా? నువ్వు మాకు సపోర్ట్ చేయి, నీకు ఎంత ఇస్తాను అందరిని కొనుక్కుంటారు. ఇంత డబ్బులు ఇస్తాం, మాకు సహాయం చేయండి, లేదంటే మాకు ఆయుధాలు కావాలి, సైన్యం కావాలి అంటారు. కానీ నేనేం చేశాడంటే యుద్ధమునకు సిద్ధపాటు దేవుని పాదాల దగ్గర రాజ్యమంతా సాటింపేయించాడు. ఏమని? మనం ఎవరి సహాయం కోరుకోవద్దు, మనం దేవుని సహాయం కోరుకుందాం. దేవుడే మన యుద్ధం చేస్తాడు. ఎన్నో యుద్ధాలు మన పితరుల పక్షంగా చేసి మనల్ని నిలిపిన దేవుడు ఇప్పుడు కూడా ఈ యుద్ధం కూడా ఆయనే చేస్తాడు. కాబట్టి మనందరం ఏం చేద్దాం? ఆయన సహాయం వేడుకొందామని చెప్పి యుద్ధమునకు సిద్ధపాటు. ఆఖరి పాయింట్ ఏంటంటే నరుల కాలం యుద్ధ కాలము కాదా? ఈ యుద్ధ కాలంలో అనుదినం ప్రతి సమస్య మనం ఎదుర్కోవాలంటే ఒకటి ఏం చెప్పాలండి? మోకాళ్ళకు పని చెప్పాలి. మోకాళ్ళకి పని చెప్పడం అంటే ప్రార్థన. ఈయన ఏం చేశారంటే రోజంతా ఉపవాసం అంటే ప్రార్థన చేసి ప్రభు తట్టు చూశారు, ఆ ప్రభు మీద ఆధారపడ్డారు, ప్రభుని స్తుతించుకుంటూ వెళ్ళారు. యుద్ధం చేయలేదు, కానీ దేవుడు యుద్ధం చేసి ఖాళీ చేతులతో వెళ్ళిన వీరిని ఆస్తిపాసు మోయ సఖ్యము కానంత ధనముతో వారి ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మన యుద్ధాలు ఏది మనం చేయక్కర్లేదు. యుద్ధమో యెహోవా. యుద్ధముకి సిద్ధపాటు ఏమిటంటే మౌనం. నిర్గమకాండ 14 ఏమంటాడు మోషే గారు? మీరు ఊరక నిలిచిన చూడండి, యెహోవా దయచేసి రక్షణ మీరు కన్నులారా చూస్తారు. సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుడే అంటారు. కాబట్టి ఈరోజున అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలంట? మౌనముగా ఆయన వైపే మనల్ని మనం ఏం చేయాలంట? ఆయన ఎదుట నిందారహితులుగా నిలబడి నిరీక్షణతో విశ్వాసంతో ఆయన వైపు చూస్తున్న ఆయన నీవే నాకు దిక్కు. ఏ సమస్య అయినా, ఇప్పుడు కొన్ని మనకి ఈ సంవత్సరంలో జరగలేదనుకుందాం, ఇంకో కొత్త సంవత్సరం వస్తుందంటే కొన్ని సమస్యలు మన ముందు కొండలాగా కనపడవచ్చు. ఈ కొండలాంటి సమస్య, బండలాంటి సమస్య, విపత్తుని ఎలా ఎదుర్కోవాలి? ఏమి ఎదుర్కోక్కర్లేదు. ఎవరు యుద్ధం చేస్తారు? నువ్వు యుద్ధ భూమిలో నిలబెడతాడు నిన్ను. యుద్ధం దేవుడు చేస్తాడు, కానీ యుద్ధ భూములకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు చెయ్యాలంటే వీరిని ఇంటికాడే పెట్టి మీరు ఆలోచించండి. మీరు ప్రార్థన చేశారు కదా, మీరు ఇక్కడే ప్రార్థన చేస్తూ ఉండండి, నేను యుద్ధం చేసేస్తాను. దేవుడు వెళ్ళి యుద్ధం చేసేయచ్చు, కానీ వాడిని ఏం చేశాడు? యుద్ధ భూమి దాకా తీసుకెళ్ళాడు. ఆ గొలియాతును కూడా దావీదు ఎల్లక్కలేకపోతే చంపేయచ్చు, కానీ దేవుడు ఏం చేసి దావీదు కూడా ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధ భూములకి వెళ్ళాడు. నేనేం చేయాలి? యుద్ధ భూమిలో నిలబెడతాడు. ఆ యుద్ధ భూమిలో నిలబడే సత్తా శక్తి ఎవరు సంపాదించుకోవాలి? మనం సంపాదించుకోవాలి. అది ఎప్పుడైతే నిలబడి ఆయన మీదే మనం ఆధారపడి ఎదురు చూస్తూ ఉంటామో సమస్య వస్తుంది, కానీ సమస్యలో నిలబెడతాడు. కానీ సమస్యను పరిష్కారం చేసేది మాత్రం ఆయనే. సమస్యను పరిష్కారం చేసేది మాత్రం ఆయనే. అసలు ఎన్నిసార్లు ఈ పాఠ్యభాగాన్ని ఇక్కడ చదివినా మన ఊహకు అందదు. అసలు ఎంత గొప్ప దేవుడు, నీ ప్రజలంటే నీకు ఇష్టం ప్రభువా, నీ సహాయం కోరుకుంటే చాలు, నువ్వేమైనా చేస్తా. మూటలన్నీ తీసుకొచ్చి బెరాకలోయలో పెట్టి దేవుని ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ మోకరించి స్తుతిస్తున్నారు. నాయన 3 రోజుల క్రితం ప్రార్థన చేశాం, 3 రోజులంతా బంగారం ఒలుచుకోవడం సరిపోయింది, 4వ రోజు ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. అంటే సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమో సంతోషం కలిగిన. అంటే ఎనీ టైం యుద్ధం మనకి సిద్ధపాటు ఏంటంటే మౌనం. యుద్ధం మనకి సిద్ధపాటు ఏంటంటే ప్రార్థన. యుద్ధం మనకి సిద్ధపాటు ఏంటంటే స్తుతి యాగం. వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు, స్తుతించారు. అక్కడ అంటాడు యెహోషాపాతు వెళ్తుంటే, మీరు దేవుని నమ్మండి, దేవుని ప్రవక్తలు నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, మీరు కృతజ్ఞులు అవుతాడు అంటాడు. అంతే, నమ్మారు, ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ వెళ్ళారు, దేవుడే కార్యం చేశాడు. కాబట్టి మనం ఎదుర్కోబోయే ప్రతి విషయంలో కూడా అంతే. కీర్తనగాడు అంట, నా ప్రాణమాన్ని, కీర్తనగాడు తన ప్రాణాన్ని చెప్పుకుంటాడు, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ కృంగి ఉన్నావు,
దేవుని యందే నిరీక్షణ ఉంచుము అంటే ఎవరికి చెబుతున్నాడు? తన ప్రాణానికి చెబుతున్నాడు. అంటే ఒక సమస్యను బట్టి తను కృంగిపోయాడు, తొందరపడిపోతున్నాడు, అదిరిపోతున్నాడు. మళ్ళీ వెంటనే దేవుడి వాక్యం గుర్తుకొచ్చి, నీవేళ తొందరపడుతున్నావు, నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందే నిరీక్షించు. అక్కడ యెహోషాపాతు ఏమయ్యాడు? భయపడి అని కనపడుతుంది. మానవుడు కాబట్టి భయపడ్డాడు. వెంటనే దేవుని యొద్ద ఏం చేశాడండి? మరి తక్కువ సైన్యంగా అది వచ్చింది. వీళ్ళది చిన్న రాజ్యం పాపం, పెద్ద సైన్యం వచ్చారు. సమస్య పెద్దది, వీళ్ళు బలహీనులు పాపం, చిన్నవారు. కాబట్టి ఎప్పుడైతే అంటాడు, వారిని ఎదుర్కోవటానికి మాకు శక్తి అయితే చాలదు ప్రభువా, మా వాళ్ళ కాదు ప్రభువా అని అన్నప్పుడు దేవుడే కార్యం చేశాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రభు దగ్గర, నాయన మేము నిష్ప్రయోజకరం, నా వల్ల కాదు నాయన, నా చేత కాదు ప్రభు, ఈ కార్యం నీవు జరిగించాలి, నీకు మాత్రమే మహిమ కలగాలి. కాబట్టి యుద్ధమునకు మనం ఏం చేయాలండి? సిద్ధపాటు. దేనికి? పోట్లాటకు కాదు సిద్ధపాటు. ఏంటండి? మౌనం. మౌనం సిద్ధపాటు. ఏమి ధ్యానించాం? మొదట కట్టుకోవడానికి సిద్ధపాటు. కట్టబడేటప్పుడు మట్టపు గుండేస్తాడు దేవుడు. క్రీస్తు అని బండ మీద నుంచి కరెక్ట్గా కట్టబడుతున్నామా లేదా? వాక్యం అనేది పునాది మీద మనం కట్టబడుతున్న ఏం చేయాలి? మనం ప్రశ్న సిద్ధపరచుకోవాలి. రెండవదిగా రాజుని ఎదుర్కోవటానికి వారు సిద్ధపడ్డారు. రాజుని ఎదుర్కోవటానికి మాటలు కాదు అది. ఈరోజు మనం వచ్చే రాజు మామూలు రాజు కాదు, ఆయన ఆకాశమే పట్టనోడు, మహాకాశం కిరుబులు దూతలే ఆయన అలాంటి రాజు ముందు మనం నిలబడాలి అంటే ఎంత సిద్ధపాటు మనకు ఉండాలి. ఇంకెంత మనం పరిశుద్ధతను లేదా దేవునికి సంబంధించి ఆధ్యాత్మిక శక్తిని మనం సంపాదించి. మూడవదిగా దేవుణ్ణి ఎదుర్కోవడానికి బట్టలన్నీ వారు ఉతుక్కున్నారు. దినదినం మనం ఏం చేయాలంట? మన వస్త్రములను తెలుపు చేసుకుంటూ ఉండాలి. నాలుగవదిగా మందిరానికి వెళ్ళటానికి, మందిరం పరలోక రాజ్యం. ఒక్క ఆదివారం లేదా మనం భూమి మీద గడుపుతున్న ఈ మందిరం కొరకే కాదు. ఇక్కడ నువ్వు ఆఫీస్కి వెళ్ళినా, లేదంటే నువ్వు కాలేజీకి వెళ్ళినా, లేదా వ్యాపారంకి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, మన జీవిత యాత్రలో మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం? పరలోక మందిరానికి వెళ్తున్నప్పుడు ఎనీ టైం ఎలా ఉండాలంటే, మనం ఎక్కడున్నా కానీ ఎలా ఉండాలంటండి? సిద్ధపాటుతోనే ఉండాలంటుంది బైబిల్. తర్వాత ఏం చూసాం? యుద్ధమునకు సిద్ధపాటు. చివరిగా మరణమునకు సిద్ధపాటు. అది ఏం చేయాలండి? మరణమునకు సిద్ధపాటు. ఏంటన్నా శుభమాని మేము సిద్ధపాట్లు కూడా వచ్చాము, 2 రోజుల్లో కొత్త సంవత్సరాలకు వెళ్తాం. మరణము సిద్ధపాటు అంటే హిజ్కియా దగ్గరికి వచ్చి యెషయా గారు ఏమంటారు? నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. అంతే. మనం చచ్చిపోతాం, రేపో మాపో చచ్చిపోవా? ఎవరైనా గ్యారంటీ వారంటీ ఏమైనా ఉందా? లేదు, చచ్చిపోతాం. ఇప్పటికప్పుడు చచ్చిపోతాం. ఆ చచ్చిపోయే ముందు ఏం చేయాలి? మనం చచ్చిపోయే ముందు ఏం చేయాలి? మన ఇల్లు కట్టుకొని నీ ఇల్లు చక్క పెట్టుకో అంటాడు ముందు. ఏమంటాడు అక్కడ? నీ ఇల్లు చక్క పెట్టుకో అంటే ఏంటి? హృదయమైన ఇంటిలో అన్నీ అంగీకారంగా ఉన్నాయా? ఇప్పుడు నువ్వు క్షణం చనిపోతే అత్తమాట ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు నువ్వు చనిపోతే పరలోక రాజ్యం నాకు ఆహ్వానం దొరుకుతుందా? నేను న్యాయపీఠం మీద ఉంటానా, లేదంటే పరలోక రాజ్యంలో చేరిపోతానా? ఎలా ఉన్నాను నాలో నేను సిద్ధపాటు ఉన్నానా? నా పరిస్థితి ఏంటి అని మన పడక సమీపించే ముందే మనం ఏం చేయాలంటే, ఏమన్నా నిద్రలో ఎంతమంది చనిపోవట్లేదు? మన కళ్ళు మూస్తామండి, తెల్లారికి కళ్ళు తెరమని వారు ఎంతమంది లేరు లోకంలో. తడకకు సమీపించే ముందు మనం ఏం చేయాలంట? సంపూర్ణ సిద్ధపాటుతో ఏం చేయాలంట? నాయన నువ్వు పౌలు గారు అంటారు, బతుకుట క్రీస్తే చావైతే లాభం, నీ ఇష్టం ప్రభా అని ఏం చేయాలి? మనం సరెండర్ అయిపోయి అంత సిద్ధపాడుతుండాలి. కళ్ళు మూసుకుందాం, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో మన బట్టలు ఉతుక్కోవాలి. రాజుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, కట్టుకోవడానికి సిద్ధపడాలి, యుద్ధమునకు సిద్ధపడాలి, మరణమునకు సిద్ధపడాలి, దేవుని మందిరమునకు వెళ్ళడానికి సిద్ధపడాలి. ఎంత సిద్ధపాటుతో జీవిస్తున్నాం? మరి కొత్త సంవత్సరం వస్తుంది అంటున్నాం, అవి వచ్చేస్తాం, జనవరిలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ పాతకి అయిపోతాం. దాని గురించే కాదు, నీ జీవితాంతం మనం సిద్ధపాటుతో నేను జీవించాలి. ఇంకా యేసు ప్రభు రక్తంలో కడగబడకుండా, యేసు ప్రభువాన్ని నీవు రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే ఈనాడు ప్రభు దగ్గరికి రా. నిన్ను కడతాడు, నిన్ను కడుగుతాడు, నూతన వస్త్రాలు ఇస్తాడు నీకు, రక్షణ వస్త్రాలు ఇస్తాడు నీకు, నీ యుద్ధములు ఆయనే జరిగిస్తాడు, నీ పక్షంగా వ్యాజ్యమాడుతాడు, సిద్ధం నడుస్తాడు. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన విన్న వాక్యాన్ని మా హృదయాలు భద్రపరచండి. మా జీవితంలో మమ్మల్ని కట్టుకోవడానికి, మా జీవితంలో సిద్ధపాటు దయచేయం తండ్రి. రాజు అని నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధపాటు దయచాను దేవా. నిన్ను ఎదుర్కోవడానికి మా బట్టలు ఎత్తుకునే సిద్ధపాటు దయచాను దేవా. నీ మందిరమునకు వస్తున్న మేము
ఎక్కడైనా ఎప్పుడైనా అనుక్షణం మా ప్రవర్తనని ఎదుట నీకు అంగీకారంగా ఉన్నట్లుగా సిద్ధపరచను. యుద్ధమునకు మా యుద్ధ కాలంలో సిద్ధపాటుతో నీ వైపు చూసేవారికి మమ్మల్ని సిద్ధపరచండి. మీ మరణం ఎప్పుడో మాకు తెలియదు, మీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు. రెండిటికి మమ్మల్ని సిద్ధపరచండి. బీ ప్రిపేర్డ్గా ఉన్నట్లుగా సహాయించండి. అజాగ్రత్త, నిర్లక్ష్యం, అశ్రద్ధ మాలో దూరపరచండి. కనికరించి కృప చూపించి మరి వచ్చిన మా ప్రియులందరినీ ఆశీర్వదించండి. రేపు జరిగే సిద్ధపాటు, ఎల్లుండి బాచినాడు సర్వీస్, జనవరి 1 అంతటిలో సహాయించండి. మహిమ చెల్లించుకుంటాం. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వీక్షిస్తున్నాం, దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస సమాధాన సకల దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. రేపు సాయంకాలం కూడా 6 గంటలకి సిద్ధపాటు కూడిక ఉంటుంది. ఎల్లుండ రాత్రి 8 గంటలకు. రేపు మంగళవారం కాబట్టి 11:30కి ఏముందండి, ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉపవాస ప్రార్థన ఈ సంవత్సరానికి ఆఖరి ఉపవాస ప్రార్థన. కొంచెం శక్తి పుంజుకుంటే ప్రభు శక్తి ఇస్తాడు. ఆఖరి ఉపవాస ప్రార్థన, సిద్ధపాటు కూడిక, బుధవారం నైట్ వాచినట్టు సర్వీస్. అన్ని గ్రూపులు పెట్టండి, నీట్గా మళ్ళీ మర్చిపోతారని. అన్ని చక్కగా ఎప్పుడెప్పుడు ఏ కోడికలు ఉన్న పెట్టడం చేద్దాం, దాని ప్రకారంగా పాలు పొందండి అని ప్రభుపేట మనం చేస్తాం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అందరికీ కూడా.